చూస్తే ఇక్కడ జై హో జగజ్జేత అంటూ భారతదేశ T20 ప్రపంచ కప్ అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక మీ భద్రత మా బాధ్యత, మీ ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం. ఆర్థిక సమస్యలున్నా మీ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకున్నాం. పెంచిన పింఛనుతో ఆర్థిక స్వావలంబనకు భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం. సామాజిక భద్రతా పింఛన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ. మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఇదంటూ వ్యాఖ్య. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇవ్వనున్న చంద్రబాబు రేపు గుంటూరు జిల్లా పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల పంపిణీ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక, గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడతామన్న సీఎం చంద్రబాబు. అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు, పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు. పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు నేటి నుంచి 4 రోజులు అక్కడే తొలి 2 రోజులు ప్రాజెక్టు పరిశీలన, అధ్యయన పత్రాలన్నీ ఇప్పటికే సిద్ధం. చివరి 2 రోజులు మేధోమరణం. స్టీల్ ప్లాంట్ను జరిపేసి రాజధాని కట్టేద్దామన్నారు. ప్రజావేదిక కూల్చేస్తామన్నప్పుడు షాక్కు గురయ్యాను. రాజధానిలో చంద్రబాబు భూములు ఉన్నాయని నిరాధార ఆరోపణలు. జగన్తో ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. కంజన్న సన్నదిలో పవన్ కళ్యాణ్. తెలంగాణలోని కొండగట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు. 1-8 తరగతులకు ఉమ్మడి పరీక్షా విధానం రద్దు. విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తుందని హైకోర్టు వెల్లడి. విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య. రేషన్ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ. పేదల పొట్టగొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం తరలిస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం అక్రమాలు చూసి ఆశ్చర్యపోయా. తనిఖీలు పూర్తయ్యే వరకు పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిపివేత. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వ్యాఖ్యలు. ఆంధ్రజ్యోతి.